హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి ఈవినింగ్ స్నాక్స్కి లేదా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు తినడానికి బయట ఫుడ్ అయితే ఎక్కువగా మనం వాడుతుంటాం. అలాంటి ఫుడ్ వాడకుండా మనం ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకునే స్నాక్స్ ఒకటి చూపిస్తా. ఈరోజు నేను చిట్టు గవ్వలు అయితే చేయబోతున్నానండి. ఈ గవ్వలకి ఎటువంటి మైదా కానీ ఏది యూజ్ చేయట్లేదు. ఎలా ఏంటన్నది వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నేనైతే ముందుగా 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. ఈ గవ్వలో మీకు కావాలంటే మైదా కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే పద్దాక మైదా వాడడం అంత కరెక్ట్ కాదు. అలాగే 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుని, అలాగే చిటికెడు బేకింగ్ సోడా, కాస్త సాల్ట్ యాడ్ చేసి, అలాగే 4 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసి మొత్తం పిండిని రఫ్ చేసేస్తున్నానండి. ఇలా కలిపేసుకుని మనం వాటర్ అన్నది కొంచెం కొంచెంగా పోసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే గవ్వలు అన్నది చాలా గుల్లగా వస్తాయండి, గట్టిగా ఉండకుండా. మామూలుగా కొంతమంది మైదాతో చేస్తారు, అవి నెయ్యి వేపిన గుల్లగా వస్తాయి. అలా కాకుండా గోధుమ పిండి అంటే కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి నెయ్యి వేయడం వల్ల గుల్లగా అన్నది వస్తుంటాయి గవ్వలు. మొత్తం ఇలాగ పిండి 2 నిమిషాలు కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కారం మీకు కావాలంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు వేయట్లే, కొంచెం నా చేయికి చిన్న ప్రాబ్లం వచ్చింది, కొంచెం మండుద్దని వేయట్లేదు. మీకు కావాలంటే ఇప్పుడు పిండి కలిపేసుకునేటప్పుడు వేసుకోవచ్చు, లేదంటే ఇది కలిపేసి 2 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుతాం కదా, అప్పుడు కారం అన్నది యాడ్ చేస్తున్నాను నేను. మీకు కావాలంటే ఫస్ట్ వేసేసుకోవచ్చు. మనం నెయ్యి బేకింగ్ సోడా వేయడం వల్ల పిండి చూస్తారా ఎంత సాఫ్ట్గా గుల్లగా ఉందో. అందుకని మనం ఎప్పుడైనా సరే పిండి కలిపేటప్పుడు ఇవి 2 వేసుకుంటే ఇటువంటి గవ్వలు అన్నది చాలా గుల్లగా వస్తాయి. కొంతమంది ఆయిల్ వేస్తారండి, ఆయిల్ అన్నది అస్సలు వేయకూడదు. నెయ్యి కానీ బటర్ కానీ వెన్న కానీ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చు. అలాగే వాటర్ కూడా ఎక్కువ పోయకూడదండి. పిండి అన్నది వాటర్ ఎక్కువ పోస్తే మళ్ళీ కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చూసుకొని కొంచెం కొంచెంగా పోసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కారం ఉప్పు కూడా కలిపేసి పక్కన పెట్టా 2 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేసానండి. ఆయిల్ పెట్టేసి మళ్ళీ కొంచెం చేతికి నెయ్యి రాసుకుని మళ్ళీ ఒకసారి పిండిని కలిపేసుకుని మనకి గవ్వలు అన్నది ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం చక్కగా గవ్వలు తీసుకుని ముందు చిన్న ఉండల్లాగా ఇలా పెట్టుకోవాలి. జస్ట్ ఇలా చేత్తో అంటే చాలండి, అంత స్మూత్గా ఉంటుంది పిండి అన్నది. ఇలా చేత్తో అనేసుకుని మన దగ్గర కొంచెం పిండి వంటలకు వాడతాం కదా గరెట్లు, ఇటువంటివి తీసుకుని దీని మీద పెట్టేయచ్చు. దీనికి చెక్కలు కూడా ఉండాల్సిన అవసరం లేదని గవ్వ చెక్కలు, వీటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ గవ్వలు అన్నది చేసుకోవచ్చు. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వలు అయితే ఇందులో వేసేసుకోవచ్చు. అలాగే ఈ గవ్వలు రెడీ అయ్యాక మీకు కావాలి కారం సరిపోద్ది అంటే ఓకే, లేదు ఇంకా కారము సరిపోదు అన్న డౌట్ వస్తే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, గవ్వలు అన్నది ఈ కలర్లో వస్తే సరిపోద్దండి. కారం వేసాం కదా మనకు తెలియదు, అందు గురించి మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కలర్లో ఇలా వస్తే సరిపోద్ది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే కానీ లోపల గవ్వలు అన్నది ఉడకవండి. అందుకని మనం లో ఫ్లేమ్లోనే ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా మనం ఎన్నైతే చేసుకున్నామో అన్నీ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అన్నది అస్సలు పెట్టకూడదు. గవ్వలన్నీ కుక్ అయ్యి రెడీ చేసి పెట్టేసుకున్నామండి, వేగిపోయిన మొత్తం. తర్వాత కాస్త కరివేపాకు ఆ వేడి ఆయిల్లో ఇలా వేసి పెట్టేసుకుంటే మనకి ఈ గవ్వల్లో కాస్త యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కాస్త కారం యాడ్ చేసిన, అలాగే మనం తీసుకున్న కరివేపాకు కూడా ఉంది కదా, అది కూడా ఇందులో వేసి చక్కగా ఇట్లా కలుపుకుంటే సరిపోద్దండి. ఎక్కువ హడావుడు లేదు. కాకపోతే ఇవి చేసుకునేటప్పుడు తినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే కాస్త ఎక్కువే చేసుకోవచ్చు. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకు వరకే అనుకుంటే కాస్త తక్కువ చేసుకోండి. ఇవి వారం కన్నా ఎక్కువ రోజులు కరకరలాడవన్నమాట. కొంచెం వాతావరణం బట్టి ఇవి మెత్తగా అయిపోతుంటాయి. మనకి సమ్మర్ అనుకోండి 15 రోజులు, నెల రోజుల వరకు ఉంటాయి. ఇది వర్షాకాలం కదా, అందుకని కొంచెం మెత్తబడిపోయే అవకాశం ఉంటాయి. లేదు మనకు ఒక వారం వరకు నిల్వ ఉండాలంటే ఏదైనా గాలి వెలుతురు రాని స్టోర్ డబ్బా ఒకటి తీసుకుని అందులో వేసుకుని ఈవినింగ్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ స్నాక్స్లో వాడచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్. మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ రూపంలో చెప్పండి.
సరేనండి, ఉంటానండి. బాయ్ అండి.